హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కన్నప్ప మూవీ గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో మీకు దాదాపు అందరికీ తెలిసి ఉండవచ్చు, తెలియపోయి ఉండొచ్చు. బట్ నేను చెప్పబోయేది మాత్రం పక్కాగా అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఏంటంటే మనకి కన్నప్ప మూవీ అనేది ప్యూర్ హెచ్డి క్వాలిటీతో అయితే లీక్ అవ్వడం అయితే జరిగింది మా. సో ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ అందులో అయితే లేదు. ఆల్మోస్ట్ క్లియర్ కట్గా మన థియేటర్లో ఎలాగైతే ప్రింట్ అయితే చూస్తామో ఆల్మోస్ట్ అలాగే ఉందన్నమాట. సో ఎక్కడో కొంచెం మాత్రమే అంటే స్క్రీన్ అనేది డిఫరెంట్గా ఉంది, కానీ ఆల్మోస్ట్ అయితే చాలా వరకు పర్ఫెక్ట్గా అయితే వాళ్ళు లీక్ చేయడం అయితే జరిగింది. సో ఈ లీకేజ్ అనేది మాత్రం చాలా టాలీవుడ్కి మాత్రం ఒక పెద్ద దెబ్బ అని చెప్పేసి అనుకోవచ్చు. మూవీ ఇండస్ట్రీని కూడా ఒక రకంగా షేక్ చేసేస్తుంది అనమాట. సో ఈ పైరసీని ఎలా అడ్డుకుంటారనేది మనకి ఐడియా అయితే రావట్లేదు. సో ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అన్నాడు అనమాట. ఏంటంటే మీ హార్డ్ డిస్క్ దొరికిందా అంటే లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన పైరసీ లీక్ అవుతుంది అని చెప్పేసి నేను భయపడ్డానని చెప్పేసానని మంచు విష్ణు అంటే, సో అది నిజమైపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఏముంది, ఇంకా సినిమా చాలా ఒకటి చూడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే మిక్స్డ్ టాక్ వచ్చింది. అలాగే ప్రభాస్ అనే క్యారెక్టరు 30 మినిట్స్ అండ్ 20 మినిట్స్ దాకా ఉంటుందని చెప్పేసి అన్నారు. మూవీలో చూసినాము 10 మినిట్స్ కన్నా ఎక్కువ లేకపోవడం వల్ల, అలాగే కొన్ని లెంతీ సీన్స్ వల్ల, కొన్ని అనవసరమైన అడల్ట్ కంటెంట్ లాగా అనిపించే కొన్ని సీన్స్ లాంటివి అలాంటివి ఉండటం వల్ల ఏమవుతుందంటే మూవీ చూడడానికి చాలామందికి ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు అనమాట. సో దాన్ని మన వాళ్ళు జీర్ణించుకోలేక వదిలేశారు. అసలు ఆల్మోస్ట్ కన్నప్ప మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఉన్నదల్లా ప్రభాస్ అన్న ఉన్నాడని చెప్పేసి చాలామంది హోప్స్ పెట్టుకొని వెళ్ళడమే. తర్వాత అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన టాకు వల్ల ఆ ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోయిందనమాట. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ పైరసీ లీక్ అవటం వల్ల మూవీ టీం అయితే ఏం చేయలేదు. డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న చాలామందిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో లీక్ అయిన చాలామంది ఏం చేస్తున్నారంటే పైరసీని డౌన్లోడ్ చేసుకొని చూసేస్తున్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత ఒకటికి మ్యాక్సిమం పైరసీకి మాత్రమే ఓటేసి చూసేలాగైతే ఉన్నారు. ఎందుకంటే చాలామంది వాటిని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే దాన్ని ఎంకరేజ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎంకరేజ్ చేసే జనాభా ఎక్కువ శాతం ఉంది పైరసీని. మనమే దాన్ని కొంచెం దూరం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మూవీ టీం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకున్నా కానీ ఆ లింకులు అనేవి పనిచేయకుండా మాత్రమే యాక్షన్ తీసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. సో మీరు లీక్ అయిన వీడియోని చూసారో లేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. సో అటువైతే ఈ వీడియో అయితే ఎటువంటి లీక్ అయిన దాని గురించి అయితే నేనైతే పెట్టను. ఎందుకంటే మనోళ్ళు దాని మీద కేసు వేయడం అయితే జరుగుతుంది. సో అలాంటివి మనకైతే అవసరం లేదు మా. మనకి ఒక డైలాగ్ ఉంటుంది చూసారు, అత్తారింటి దారేదిలో హీరో కొట్టుకొని మధ్యలో కామెడియన్ ఎందుకు బాబు చేస్తారని. సో అలాగే ఉంది యూట్యూబర్స్ పరిస్థితి. సో వీడియోకి అయితే ఎంతగా మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. సీ యు లేటర్.